ఏపీ పోలీసులపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న వారిని కాపాడుకుందుకేనా మీ టోపీపై 3 సింహాలున్నాయని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు నల్ల కండువాలు ధరించి వచ్చారు. వారిని అసెంబ్లీ ప్రాంగణంలోనే పోలీసులు అడ్డుకోవడంతో జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతల చేతుల్లో నుంచి ప్లకార్డులను లాక్కునేందుకు ప్రయత్నించిన పోలీసులపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. మరోవైపు అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ అడుగడుగున గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేసింది. ఇంత ముందు అలౌ చేశారు ఎమ్మెల్యేలను ఎందుకు అలౌ చేశారండి మాకు తెలీదా? ఇంత ముందు ఎలా అలౌ చేశారు? ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే 30 రోజుల్లో 14,200 కోట్లు అప్పు చేయడానికి ఈ ప్రభుత్వానికి టైం దొరికింది. ఈ యొక్క మానభంగాల్ని ఎందుకు ఆపట్లేదు, ఈ హత్య రాజకీయాలను ఎందుకు ఆపట్లేదు, ఈ దౌర్జన్యకాండని ఎందుకు ఆపట్లేదని ప్రజలు కానీ ప్రశ్నిస్తే, అబద్ధాలు చెప్పడానికి శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలను ప్రచురించడానికి మీకు టైం దొరికింది. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి, ఆ యొక్క దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. ఇది గవర్నర్ గారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లడం కోసం వారిని కూడా డెమోక్రసీ సేవ్ చేయవలసిందిగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని కాపాడవలసిందిగా, దాని మీద స్పందించవలసిందిగా వారిని కూడా విన్నవించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం రోజుకొక అత్యాచారం, భౌతిక దాడులు, ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అలవికాని హామీలు ఇచ్చేశారు. అవి నెరవేర్చడానికి చేత కాక దాని నుంచి తప్పించుకోవడానికి ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడుతూ ఉన్న పరిస్థితి. ఆ రోజు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదనేసి దిశా చట్టం కేంద్రంలో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేశారు. ఏపీ పోలీసులపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న వారిని కాపాడుకుందుకేనా మీ టోపీపై 3 సింహాలున్నాయి అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు నల్ల కండువాలు ధరించి వచ్చారు. వారిని అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకోవడంతో జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతల చేతుల్లో నుంచి ప్లకార్డులను లాక్కునేందుకు ప్రయత్నించిన పోలీసులపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. మరోవైపు అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ అడుగడుగున గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేసింది. ఇంత ముందు అలౌ చేశారు ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు?
మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. ఇంత ముందు అలౌ చేశారు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలు ఎందుకు అలౌ చేశారండి మాకు తెలీదా? ఏపీ పోలీసులపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న వారిను కాపాడుకుందుకైనా మీ టోపీపై 3 సింహాలున్నాయని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు నల్ల కండువాలు ధరించి వచ్చారు. వారిని అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకోవడంతో జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతల చేతుల్లో నుంచి ప్లకార్డులను లాక్కునేందుకు ప్రయత్నించిన పోలీసులపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. మరోవైపు అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ అడుగడుగున గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేసింది. ఇంత ముందు అలౌ చేశారు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలు ఎందుకు అలౌ చేశారండి మాకు తెలీదా? ఇంత ముందు ఎలా అలౌ చేశారు? మనకు కనిపించదు కూడా కనిపిస్తుంది. వచ్చాడు మనకు కనిపించదు. ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. మనకు కనిపించదు కూడా కనిపిస్తుంది.